ఇందు అయితే ఇంక రాజు ఇంట్లోనే అయితే ఇంక సెటిల్ అయిపోతుంది. ఇంకా ఆ ఇల్లు గల ఓనర్‌కి వండి పెడుతూ, సరే ఇంకా నాకు ఇంత హెల్ప్ చేసావు కదా! నువ్వేం కావాలో కోరుకో అని చెప్పంటే, నేను అలా సిటీ అంతా చూడాలి అని చెప్పని తనైతే అనుకుంటుంది. అది కూడా బైక్ మీద అనంగానే ఇంక రాజు కూడా అయితే ఏదో తింగర్ది అడిగింది కదా! అని చెప్పని తను కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంక ఒక దగ్గరకొచ్చేటప్పటికి సడెన్‌గా బైక్ ఆపేసి అరుస్తుంటుంది. ఏంటి నీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా నిన్ను చూసారంటే, కాదు కాదు ఐస్ క్రీమ్ ఉందక్కడ. ఈ టైంలో గాని ఐస్ క్రీమ్ తింటే చాలా బావుంటుంది అంటే, అది కూడా డబ్బులిచ్చి కాదు దొంగతనం చేసి తినాలి అని చెప్పనంటే, ఇవేం పాడు బుద్ధులే నీకు అన్నట్టుగా స్వరాజ్ అయితే అంటాడు. ఇంకా ఐస్ క్రీమ్ షాప్ దగ్గరకైతే పోయిన తర్వాత అన్ని రకాలు చూపించి అని చెప్పనేటప్పటికి ఇంకా అందులో ఒక 2 ఐస్ క్రీమ్లు అయితే ఇందు దొంగతనం చేసి దాచిపెట్టేస్తుంది. చూసావా ఇలా తింటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో అనేటప్పటికి, నువ్వు కాస్త తిక్కల దానివే అనుకున్నా, ఒక అందరితో గొడవ చేస్తావు అనుకున్నా, కానీ కొంచెం మైండ్ ఉందా నీకు కూడా అంటుంటే, నేను కూడా అనుకున్నా నువ్వు ఎప్పుడు దొంగతనాలు చేస్తావో ఎవరిని పట్టించుకోవేమో అనుకున్నా, పర్లే ఒక ఆడపిల్లకి సహాయం చేసే గుణం నీలో ఉంది అని చెప్పనని. ఇంక ఇద్దరి మధ్య అయితే ఇంకా ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది ఇందు స్వరాజ్య మధ్య. ఇంకా నిన్ను చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, నువ్వు నా దగ్గర బంధువు అన్నట్టుగా అన్న ఫీలింగ్ వస్తుందని చెప్పిన స్వరాజ్ అంటూ ఉంటే, అయ్యో అసలు నువ్వెవరో నేనెవరో నీకు నాకు ఎలా రిలేషన్ కుదురుతుంది అని చెప్పినానంటే, లేదు ఇందు నువ్వు నా సొంత మనిషి అన్నట్టుగా నాకు ఫీలింగ్ ఉంటుంది అంటే, లేదు లేదు నేనే వేరు నువ్వే వేరు అన్నట్టుగా అంటూ ఉంటే, ఇంకా కావ్య కూడా తన మనసులో నాకు కూడా అలాగే ఉంది, నువ్వెవరో నా దగ్గర బంధువే అన్నట్టుగా